ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్స్ పై భారీ అప్డేట్ గురించి పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీరు ఈ నెల 15వ తేదీ లోపల దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల నుంచే పెన్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్స్ విడుదల చేస్తామని. ఎవరికి ఈ అవకాశం ఉంటుంది? ముఖ్యంగా స్పౌస్ పెన్షన్, భర్త చనిపోయిన తర్వాత భార్యకు వచ్చే పెన్షన్ కేటగిరీకి చెందిన వారికి ఈ అవకాశం ఉంటుంది. కండిషన్స్: భర్త ఇప్పటికే పెన్షన్ తీసుకుంటూ ఉండాలి, భర్త మరణించి ఉండాలి, ఆ నెలలో పెన్షన్ తీసుకోకూడదు. ఈ కేటగిరీ వారికి మాత్రమే ప్రస్తుతం అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అప్లికేషన్స్ ఎలా చేయాలి? మీరు మీ గ్రామం లేదా వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన వివరాలు: భార్య పేరు, భర్త పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, చిరునామా, రేషన్ కార్డ్ నెంబర్, మరణించిన వ్యక్తి వివరాలు, పెన్షన్ ఐడి, రకం. అవసరమైన డాక్యుమెంట్స్: ఆధార్ కార్డ్, భర్త భార్య, రేషన్ కార్డ్, డెత్ సర్టిఫికేట్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ప్రాసెస్ ఎలా జరుగుతుంది? మీరు సచివాలయంలో అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. అది ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్తుంది. అక్కడ అప్రూవ్ అయితే తిరిగి కేవైసీ కోసం వస్తుంది. కేవైసీ పూర్తి చేసిన తర్వాత వచ్చే నెల నుంచే పెన్షన్ మీకు స్టార్ట్ అవుతుంది. వితంతు పెన్షన్లపై అప్డేట్: ప్రభుత్వం ఇప్పటికే 50,000 కొత్త పెన్షన్స్ శాంక్షన్ చేయాలని నిర్ణయించింది. ప్రతి నెల సుమారు 59 కోట్లు ఖర్చవుతుంది. మే 20 లోపు లిస్ట్ విడుదల. లిస్టు వచ్చిన తర్వాత కేవైసీ చేయాలి. కేవైసీ చేసిన వారికి మాత్రమే జూన్ 12న పెన్షన్ వస్తుంది. ఈసారి పెన్షన్ మొత్తం 4,000. స్పెషల్ కేటగిరీ. గుర్తుంచుకోవాల్సిన విషయం: ప్రతి నెల ఈ స్పౌస్ పెన్షన్ అప్లికేషన్స్ తీసుకుంటారు. ముందు రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేయొచ్చు. డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే తప్పకుండా ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయింది. అర్హత ఉన్న వాళ్ళు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ అప్డేట్స్ కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.